ఇస్తే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ప్రకారం నేను ఒకటే అనుకున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు మనకిస్తే అవసరమైతే మన డబ్బులు ఎంత వాళ్ళు ఇచ్చిన డబ్బులంతా తిరిగి ఆ రైతుకు దామాషా ప్రకారం కెమికల్ ఫెర్టిలైజర్ సేవ్ చేస్తే ఆ డబ్బులు రైతుకి ఇచ్చేస్తాం. రఫ్గా వాళ్ళు చెప్పింది ఒక బస్తాకి 800 రూపాయలు అన్నారు. ఆ 800 రూపాయలు రైతుకి ఇచ్చేదానికి సిద్ధపడతాం. తద్వారా కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించడం కోసం ముందుకు పోతాం. ఇంకొక పక్కన సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ, అగ్రికల్చర్ మొత్తానికి 3 విధాలుగా చేస్తున్నారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఒకటి, ఇంకొక పక్క పీజీఎస్ ఇండియా పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ ప్రాసెస్, మూడోది ఇండ్ జిఏపి ఇండియా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ గ్రూప్ మోడ్ త్రూ ఎఫ్పిఓ ఇండివిజువల్ మోడ్ సర్టిఫికేషన్ ప్రాసెస్. ఈ 3 ద్వారా చేసి దీన్ని ట్రేసబిలిటీ కూడా వెళ్తున్నారు. ఇది కూడా రాష్ట్రం మొత్తం దీన్ని పాపులర్ ఇచ్చేసి దీన్ని కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఈరోజు ఇక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్. ఈ ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఈరోజు మీరు చూస్తే చిల్లి మార్కెట్ దీంట్లో ఇబ్బంది వస్తే ఇమీడియట్గా స్టెబిలైజ్ చేసాం. దానివల్ల కొంతవరకు స్టెబిలైజ్ అయింది. అక్కడ కూడా ఇండివిజువల్గా రికార్డు లేవు. రికార్డులు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నాం. ఇండివిజువల్ రికార్డ్స్ లేని దానివల్ల వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇంకొక పక్క ఆనియన్ ఫస్ట్ టైం చరిత్రలో ఒక హెక్టార్కి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాం. రేట్లు పడిపోయాను, ఇంతవరకు ఎప్పుడు లేదు. ఎప్పుడన్నా ఫ్లడ్ వచ్చి వరదలు వచ్చి మొత్తం కొట్టుకోకపోతే ఇచ్చేది హెక్టార్కి 25,000. వాళ్ళు ఇచ్చేది 17,500, మనం 25,000 ఇస్తున్నాం. ఈరోజు ఫస్ట్ టైం 50,000 రూపాయలు డిక్లేర్ చేశాం. టమోటాకు అయితే ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాం. మొన్నే 1,43,00,000 రూపాయలు పెట్టుకుంటే రైతు బజార్ ద్వారా ఇచ్చాం. కొంతవరకు స్టెబిలైజ్ అయ్యింది. మ్యాంగో దగ్గర 194 కోట్ల రూపాయలు పే చేశాం. ఒక్కొక్క కేజీకి 4 రూపాయలు చొప్పున. కోకోకు అయితే రేటు తగ్గిందంటే 500 రూపాయలు కొన్నాం. ఇది కూడా 12 కోట్లు పే చేశాం. కాటన్ మొత్తం ఇబ్బంది ఉంటే దగ్గర దీన్ని కూడా ఎప్పటికప్పుడు స్టెబిలైజ్ చేయడానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలని అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకొక పక్కన దానికి కూడా 20,09,123 క్వింటాల్స్ కాటన్ 45,229 మంది ఫార్మర్స్ నుంచి 1,475 కోట్లకు మనం కొన్నాం. కొని దాన్ని స్టెబిలైజ్ చేశాం. నెక్స్ట్, ఇది కాకుండా ఇంకొక పక్కన 200 కోట్ల పైన టొబాకో, దీన్ని కూడా బెర్లీ టొబాకో 200 కోట్లు పెట్టి దీన్ని కూడా కొనే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ మొత్తం మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 1,600 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే అవన్నీ పే చేసి దగ్గర 55,79,000 మెట్రిక్ టన్నులు 7,65,000 మంది ఫార్మర్స్కి 12,857 కోట్ల రూపాయలు